బొర్రకు పదును పెట్టాలే కానీ ఆలోచనలకు కొదవ ఉండదు. ఆ ఆలోచనలను ఆచరణలో పెడితే ఆదాయానికి ఢోకా ఉండదు. సరిగ్గా ఇదే సూత్రాన్ని అనుసరిస్తున్నారు ఏలూరుకు చెందిన ఓ మహిళ. ఇంటి పనులు పూర్తయ్యాక ఖాళీ సమయాన్ని టీవీ చూస్తూనో ఇరుగు పొరుగుతోనో పిచ్చాపాటి కబులతోనే వృధా చేయకుండా ఆ సమయాన్ని ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. వినూత్న రీతిలో వట్టివేర్లు సాగు చేస్తూ రైతులకు తాను ఏమాత్రం తీసిపోనని నిరూపిస్తున్నారు. పారపట్టుకుని మట్టిని బకెట్లో నింపుతున్న ఈ మహిళ పేరు కోరల వల్లి. ఏలూరుకు చెందిన ఈమె భర్త కొంతకాలం క్రితం మృతి చెందారు. పిల్లలు ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఇంట్లో ఒక్కరే ఉండటంతో ఏమీ తోచేది కాదు. దాంతో టీవీ చూస్తూ కాలక్షేపం చేసేవారు. సమయాన్ని వృధా చేస్తే ఏమొస్తుంది? ఆ సమయాన్ని దేనికైనా కేటాయించి ఆదాయ వనరు పెంచుకోవచ్చనే ఆలోచన ఆమె మదిలో మెదిలింది. ఆలోచనకు తగ్గట్టుగా ఏదైనా వినూత్నంగా చెయ్యాలని తలచింది. అంతర్జాలంలో శోధించి కోయంబత్తూరులో పెద్ద ఎత్తున సాగవుతున్న వట్టివేర్ల గురించి తెలుసుకుంది. తెలిసిన వారి ద్వారా అక్కడికి వెళ్లి వట్టివేర్ల సాగు, అందులో లాభ నష్టాలు, మార్కెటింగ్ సదుపాయాలపై ఆరా తీసింది. ఈ సాగు లాభదాయకంగా ఉందని తెలుసుకుని తిరిగి ఏలూరు వచ్చి వట్టివేర్ల సాగును ఆచరణలో పెట్టింది. ఆలోచన ఉండాలే కాని అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం పెద్ద కష్టమేమీ కాదని నిరూపిస్తూ కేవలం తన ఇంటి మేడపై ఉన్న కాస్త స్థలాన్ని వట్టివేర్ల పెంపకానికి వల్లి ఎంచుకున్నారు. ముందుగా ప్లాస్టిక్ బకెట్లలో పైపులుంచి అందులో కొబ్బరి పీచు, వర్మి కంపోస్టు కలిపి దాన్ని పైపుల్లో నింపుతారు. ఆ తర్వాత పైపు పైభాగం నుంచి కొద్దిగా నీళ్లు పోసి వట్టివేర్ల మొక్కను నాటుతారు. ఇలా దాదాపు 100 పైపుల్లో ప్రయోగాత్మకంగా వట్టివేర్లు సాగు ప్రారంభించిన వల్లి ఇందుకు అవసరమైన సహకారాన్ని కోయంబత్తూరుకు చెందిన ఎకో గ్రీన్ సంస్థ నుంచి పొందుతున్నారు. ఈ పంట సాగుకు వేడి వాతావరణం బాగా అనుకూలం కాగా వారానికి 2 నుంచి 3 సార్లు నీటిని అందిస్తే సరిపోతుంది. ఏడాదికి 2 సార్లు వేర్లను కత్తిరించి విక్రయించడం ద్వారా 1,00,000కు పైగా ఆదాయం సంపాదించవచ్చని వల్లి చెబుతున్నారు. వాళ్ళు మెటీరియల్ ఇస్తారండి. ఆ మెటీరియల్ అన్ని మనం గ్యాదర్ చేసుకొని మనం ఇంట్లో పైన టెర్రస్ మీద వేసుకోవచ్చు, పొలంలో వేసుకోవచ్చు. అలాగే దాన్ని రెడీ చేసి మనం పెంచి 7 నెలల తర్వాత దాన్ని పంట బయటికి తీసుకొని ఆయనకి ఇచ్చేస్తే ఆయన అన్నీ సెట్ చేసి మనకు మనీ పంపిస్తారండి. ఖాళీ టైంని నేను ఇలా చేసుకుంటున్నానండి. ఇంట్లో పనులతో పాటు ఇవి కూడా చేసుకుంటూ బనానా ఫైబర్తో మనం ఏదైనా అల్లి బొట్లల్లి చేసి ఇస్తే ఆయన ఎక్స్పోర్ట్ చేస్తారండి. సెకండరీ ఇన్కమ్ అండి. 7 నెలలకి 50,000 వస్తుందని అంచనా అండి. స్థలాలు ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా మనం కొనేసి అట్టే పెడతాం. అదేమో మనం పంట వేయలేము. అలాంటప్పుడు ఏమో ఇలాంటి బకెట్లు పెట్టుకొని ఇలా పైప్స్ పెట్టుకొని పెంచితే మనకు ఆదాయం వస్తుంది. స్థలం రేటు పెరిగినప్పుడు అమ్ముకోవచ్చు. This aromatic plant, mainly the roots are used to make n number of cosmetic products, soap, shampoo and medicinal value added products is been done in Vetivero, and this is a very simple and low maintenance innovative project where farmers, women, rural women folk as well as in the urban sectors in terrace gardening, anybody can do this project. It is less water, less maintenance and more yield. Once in 6 months they can get some income. మహిళ వినూత్న ఆలోచనను గమనించిన అనేక మంది వట్టివేర్ల సాగులో పెద్దగా కష్టం లేకపోవడం, ఆదాయం బాగుండటంతో ఇటువైపు ఆసక్తి చూపిస్తున్నారు. మహిళ చేసిన ప్రయోగాత్మక సాగును పరిశీలించి తాము కూడా ఇదే రకంగా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనికి పెద్ద నిరంతరం కృషి అవసరం లేదండి. దాన్ని మనం పాతిన తర్వాత వారానికి 2 రోజులు మాత్రమే దానికి వాటర్ పోస్తే సరిపోతుందండి. అది 7 నెలల్లో మనకి క్రాప్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఫస్ట్ పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంటు ఒక 40,000 నుంచి 50,000 రూపాయలు పెట్టాలి. ఈ పైపుల గురించి, ఆ సీడింగ్ గురించి ఒక 40,000-45,000 రూపాయలు మనం ఖర్చు పెట్టినట్టయితే ప్రతి 7 నెలలకి 50,000 చొప్పున జీవితకాలం మనకి వస్తుంది. ఇంత మంచి ప్రాజెక్ట్ ఎక్కడా లేదండి. దీనికి పెద్ద వ్యయ ప్రయాసాలు అవసరం లేదు. ఇలాగ మేడ మీద పెట్టుకోవచ్చు, వంటింటి దరిదాపుల్లో పెట్టుకోవచ్చు, పొలం ఉన్నట్టయితే పొలంలో కూడా పండించుకోవచ్చు. ఏలూరులో తొలిసారిగా వట్టివేర్ల సాగును ప్రారంభించిన వల్లి ఆసక్తి ఉన్న మహిళలు ముందుకు వస్తే ఈ సాగు విధానం గురించి వివరిస్తానని, తద్వారా ఖాళీ సమయాన్ని వృధా చేసుకోకుండా ఆదాయ మార్గంగా మలుచుకోవచ్చని సూచిస్తున్నారు.